కొత్తగా కమ్యూనిటీ యాప్స్ వస్తున్నాయి. నిన్నటి తరం సోషల్ మీడియా యాప్స్ స్థానంలో ఇప్పుడు వీటి క్రేజ్ పెరుగుతోంది. బెల్లీ, ఫిజ్, కోస్టార్, పార్టీఫుల్ ఇలాంటి కొన్ని యాప్స్ ఇప్పుడు జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఫేస్బుక్, ట్విట్టర్ల మాదిరిగా ఇవి పెద్ద పెద్ద యాప్స్ కావు. పెద్ద పెద్ద కమ్యూనిటీలు ఉండవు. వీటిలో ఉండేది కొద్దిమందే. అయినప్పటికీ వాళ్ళ మధ్య ఎక్కువ కనెక్టివిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఈ కొత్త యాప్స్ సూత్రం ఇదే. ప్లాట్ఫామ్ సైజ్ ముఖ్యం కాదు, ఇందులో జనం ఎంత లోతుగా కనెక్ట్ అయ్యారన్నదే ముఖ్యం. ఇంతకీ ఈ యాప్స్ ఏంటి? బెలీ యాప్ తీసుకుంటే ఇది రెస్టారెంట్ షేరింగ్ యాప్. దీంట్లో మీకు ఇష్టమైన రెస్టారెంట్లను ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఎంతో మంది దీన్ని ఇష్టపడుతున్నారు. ఇక ఫిజ్ అనే యాప్ ఒకే కాలేజ్కి చెందిన విద్యార్థులను కనెక్ట్ అవ్వడానికి పనికొస్తుంది. ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ తాలూకు పాత మిత్రులతో మీట్ అవ్వచ్చు. అసలు ఒకప్పుడు ఫేస్బుక్ కూడా దాదాపు ఇలాంటి కాన్సెప్ట్తోనే మొదలైంది. అందుకే అప్పట్లో దాంట్లో కనెక్టివిటీ బాగుండేది. కాలక్రమంలో ప్లాట్ఫామ్ పెద్దదై ఫీల్ మిస్ అయిపోయింది. ఇక కోస్టార్ అనే కమ్యూనిటీ యాప్ ఆస్ట్రాలజీ ఆధారంగా ఫ్రెండ్షిప్ పెంచుకునే వెరైటీ యాప్. పార్టీఫుల్ అనే యాప్ ఈవెంట్స్ ని ప్లాన్ చేయడానికి పనికొస్తుంది. ఇలా చిన్న చిన్న ప్రత్యేకమైన లక్ష్యాలతో కమ్యూనిటీ యాప్స్ తయారవుతున్నాయి. వీటిని పార్టిసిపేటరీ యాప్స్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వీటిలో అలా పైపైన చూసిపోయే జనం తక్కువగా ఉంటారు. యాప్లో డీప్గా పాల్గొనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు.